కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 19వ తేదీన ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారు. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితర జిల్లా నాయకులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైందని, ప్రతి టీడీపీ కార్యకర్త దాదాపు 50,000 మందిని పాల్గొనేలా చూడాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని కోరారు. హెలిప్యాడ్ స్థలం నుంచి బయలుదేరి ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారన్నారు. ఆలూరు నియోజకవర్గం ప్రజలందరూ ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు, వీరభద్రగౌడ్ గారు, మా పెద్దలు సోమశెట్టి గారు, ప్రభాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు. ప్రజలందరూ సహకరించాలి. చంద్రబాబు యొక్క మీటింగ్, అలాగే బాలయ్య గారి మీటింగ్, లోకేష్ గారి మీటింగ్, ఎక్కడ పోతే జనం జనం జనం, ఇసుక వేస్తే రాలనంత జనం. కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెలుగుదేశానికి ఓటేద్దామా, ఎప్పుడు బీజేపీ ఓటేద్దామా, ఎప్పుడు జనసేనకి ఓటేద్దామా, ఎప్పుడు ఈ కూటమిని గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ సహకరించి అందరూ తెలుగుదేశం విజయాన్ని కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పెద్దలు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడతారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి, అన్యాయానికి, న్యాయానికి, అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు స్వచ్ఛ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక సెలవు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికబద్ధంగా గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం, అందులో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా హింసించేటువంటి రీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించే రీతిలో ఆయన ఈ ఎన్నికను ఒక సవాల్గా తీసుకున్నారు. ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2-3 సమావేశాలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం, అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి ఎల్లుండి 3 గంటలకి రావబోతున్నాడు. అందులో భాగంగా మరి జిల్లా నేతలు, రాష్ట్ర నాయకులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాల పరిశీలన చేసి కార్యక్రమాలకి వివిధ రకాలుగా వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని, అందులో భాగంగా పార్టీ ఆదేశానుసారం రావడం జరిగింది. ఇందులో ఇక్కడ వివిధ రకాలుగా అందరికీ బాధ్యతలు అప్పగించాం. ఆ బాధ్యతల ప్రతిని మీకు పంపుతారు. ఎప్పటికప్పుడు ఈ క్షణం నుంచి పర్యవేక్షణ చేసి అంబేద్కర్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి కార్నర్ సమావేశం ఉంటుంది. హెలిప్యాడ్ ఇక్కడ ఈ పార్టీ కాలానికి అత్యంత చెరువులో ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ పోవడం, ఆ తర్వాత మళ్ళీ 6 గంటలకి రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో సమావేశం ఉంది కాబట్టి అదే వచ్చినటువంటి చాపర్లో ఆయన పోవడం జరుగుతుంది. అందుకు ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలన్నీ కూడా దీన్ని ఒక సదవకాశంగా భావించి పెద్ద ఎత్తున 50,000 పైపు చీలకు ఈ సభకు హాజరు కావాలని